మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తాండా సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. జత్యాకుంట వద్ద అడవి దుప్పిపై చిరుత దాడి చేసి చంపేసింది. 3 రోజులుగా తాండా సమీపంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. మూడు రోజుల నుంచి తిప్పలు పెడుతూనే లేక తిన్నది. మరి ఆవు కూడా మా ఇంటి ముంగట దగ్గర ఇంటి ముంగట కట్టుకున్నాం. ఆవు పక్క కూడా పంటున్నాం. పన్నా కానీ అది వచ్చే వరకు గెదిమినాం. పొద్దుమికి గెదిమితే వచ్చి లాస్ట్కు గయ్యి అని మా ఒరే వరకు ఏం ఆవు పడ్డదా ఏమున్నాయని వచ్చే వరకు కలం 3 తింటున్నాయి. ఈడ నేను 4 అందాజుకు వచ్చినాం. 4కి వచ్చినాం. 5కేమో పొద్దుమికి 9కి గెదిమేసినాం. రాత్రి బండగాని మీద వచ్చి పడి తిన్నగాని ఏం చేస్తాడు? పిల్లలు ఉన్నాము, మనుషులు ఉన్నాము, భయం అవుతుంది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల తాండా సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. జత్యాకుంట వద్ద అడవి దుప్పిపై చిరుత దాడి చేసి చంపేసింది. 3 రోజులుగా తాండా సమీపంలో చిరుత సంచరిస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాము మరిన్ని వివరాలు అందించడానికి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. రాము, రవి, మెదక్ జిల్లాలో చిరుతపులి సంచారం కలకలం రేపుతుంది. అయితే ఈ చిరుతపులి అల్చెల్ వాతావరణంలో ఈ ప్రాంత వాసులు అయితే భయాందోళనకరే గురి అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. రామాయంపేట మండలం కాట్రియాల తాండా సమీపంలో గత 3 రోజుల నుంచి అయితే ఈ చిరుత సంచరిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా తాండవాసులు ఉండే ప్రాంతం ఇది. ఈ తాండవాసులు అయితే రాత్రింబవళ్ళు భయాందోళనకు గురి అయినటువంటి పరిస్థితి ఉంది. గత 3 రోజుల నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కాట్రియాల తాండా సమీపంలోని జాత్యకుంట వద్ద అయితే అడవి దుప్పిపై అయితే ఈ యొక్క చిరుతపులి దాడి చేసి దాన్ని చిరిమేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇది గమనించిన ఇక్కడ ప్రజలైతే భయభ్రాంతులకు లోనయ్యి ఉదయం కూడా ఈ రోజు ఉదయం పొలాలకు వెళ్ళేటటువంటి రైతులు ఈ చిరుతను చూసి ఏకలు అరుపులు పెట్టయితే ఈ యొక్క చిరుతపుల్ని అయితే తరివేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి అడవి అధికారులకైతే ఈ ప్రాంతవాసులు అయితే సమాచారం అందించారు. రామాయంపేట కావచ్చు, ఇటు నర్సాపూర్ కావచ్చు, కౌడిపల్లి కావచ్చు, మొత్తంలో చూస్తున్నట్టయితే మెదక్ జిల్లాలోని ఈ యొక్క అడవి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఈ యొక్క గత నెలలో కూడా ఇదే 15 రోజులకు ఒకసారి కూడా ఈ యొక్క చిరుతపుళ్ళు సంచరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రజలు ఏ క్షణమైనా తనపై దాడి చేస్తున్న భయంతోనైతే ఉంటున్నటువంటి పరిస్థితి. మొత్తంలో చూసుకున్నట్టయితే ఈ యొక్క అటవీ శాఖ అధికారులు యొక్క చిరుతపుల్ని బంధించి తమను రక్షించాలన్నట్టయితే ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. రవి, రైట్, థ్యాంక్ యూ రాము.